ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తుంటూ దేవుని యొక్క అత్యంత కృపను బట్టి ఈ మే నెల ఈ చివరి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మొదటి ఆదివారం నుంచి ఈ చివరి ఆదివారం 26వ తారీఖు వరకు కూడా దేవుడు తన కృపలో మనల్ని అందరినీ భద్రపరుస్తూ మరి ఈ విధముగా ఈ ఉదయకాల సమయమున ఆయన సన్నిధానంలో మనమందరం కూడా కూర్చునే ఈ యొక్క అదృష్టాన్ని, ఈ యొక్క ధన్యతను, ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునేలాగా మనకి ఇచ్చినందుకే ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా చోట్ల వింటూ వచ్చాను, పాస్టర్ గారు మేము మందిరాలకి వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాన్ని చదువుతాం, మందిరాన్ని శుభ్రపరుస్తాం, ఏదైనా తక్కువైతే మందిరంలో మేమే దగ్గరుండి ఇస్తాం అని చెబుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, ఇన్ని పనులు చేసినప్పటికీ కూడా కొంతమంది చెప్పే మాట ఏంటంటే, మా అవసరాలు తీరట్లేదు పాస్టర్ గారు, మేము ఏదైతే కోరుకుంటున్నామో అవి జరగట్లేదు పాస్టర్ గారు, చాలా బాధలు ఉన్నాయి పాస్టర్ గారు, వేదన ఉంది పాస్టర్ గారు, ఇబ్బందులు ఉన్నాయి పాస్టర్ గారు, కుటుంబంలో నెమ్మది లేదు పాస్టర్ గారు, మరి ఎందుకని ఇలా జరుగుతుంది మాకు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మేమేం తప్పు చేయట్లేదు కదా, మందిరానికి వస్తున్నాం కదా, కూర్చుంటున్నాం కదా, పాడుతున్నాం కదా, అన్నీ జరిగిస్తున్నాం కదా, అయితే మరి మా జీవితాలు ఏంది ఇలాగున్నాయి, మేము ఏదైతే అనుకున్నామో అది జరగదా? అయితే ఈ దినాన అలాగ అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. మనము ఆరాధించే దేవుడు మన హృదయంలో ఉన్న వేదనను చూచే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నామో గమనించి సహాయాన్ని అందించే దేవుడు మన దేవుడు. అటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏమి జరుగునని ఎరుగుదుము? సమస్తము సమకూడి. 1, 2 కాదో, గుర్తుంచుకోండి. నా దేవుడి దగ్గర కొరత అనేది లేదు, నా దేవుడి దగ్గర లేమి అనేది లేదు. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్న దేవుడు. నా దేవుడు తక్కువోడు కాడో, నా దేవుడు తక్కువ కులపోడు దేవుడు కాడో. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభుని కులం తక్కువ దేవుడు రా అంటారు. ఎవడు చెప్పింది? బుద్ధి లేనివాడు. కుల తక్కువ దేవుడు కాడో. నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రపంచం యావత్తు ఆరాధిస్తున్నటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభు వారినే. కారణం, కల్వరి శిలువలో ఎర్రటి ఎండలో నిలువకొయ్యకు అటుకొయ్యకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు ప్రపంచ చరిత్రలో అతను ఒక్కడే ఉన్నాడు. అంత మాత్రమే కాక మరణించి సమాధి చేయబడి ఆ యొక్క మృత్యువును జయించిన వాడు, సమాధి నుండి తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని పిలువబడుతూ ఉన్నది. అటువంటి దేవునికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నీ హృదయంలో ఏ బాధ అయితే ఉన్నదో, నీ హృదయంలో ఏ వేదన అయితే ఉన్నదో, నీ హృదయంలో ఎలాంటి కష్టంతో నువ్వు బాధపడుతున్నావో, నీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయో వాటన్నిటి విషయమై నా దేవుడు, నీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? సమస్తమును సమకూర్చి జరిగించును. ఉదాహరణకి, సామాన్యంగా మన తోటి మనిషిని మనము జాగ్రత్త చూసుకోవాలనే అన్నీ సమకూర్చుకుంటామే. పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడో పుడతారో తెలియదు, కానీ పిల్లల కోసమని ముందే డబ్బులు జాగ్రత్త పెడతాం. అవునా కాదా? మరి మనలందరినీ కన్నవాడు, మనలందరినీ కాపాడుతున్నవాడు, మనకి ఏం తక్కువ అవుతున్నాయో, ఏ ఇబ్బందుల్లో ఉన్నాయో ఆయనకి తెలియదా?
ఆయన సాధ్యమేమైనా ఉందా ఆయనకి? ఆయన అసమర్థుడు ఏమన్నా? సమర్థుడు. గుర్తుంచుకోండి, నా దేవుడు సమర్థుడు అన్నోడికి ఆయన సమర్థమైన కార్యాలు జరిగిస్తాడు. సమస్తమును సమకూరుస్తాడు. సమస్తము ఒకటి కాదు, రెండు కాదు. అయితే ఇవి ఎవరికి ఇస్తాడు? చర్చికి వచ్చి కూర్చునే వాళ్ళకి కదా, పాటలు పాడేవాళ్ళకి కదా, వాయిద్యాలు వాయించేవాళ్ళకి కదా, చర్చి ఊడ్చేవాళ్ళకి కదా, నీళ్లు తెచ్చేవాళ్ళకి కదా, మైకులు పెట్టేవారికి కదా, చాపలేసేవారికి కదా. మనం అనేది ఇదేగా, నేను ఆ పని చేస్తున్న ప్రభా, ఈ పని చేస్తున్న ప్రభా, ఎందుకు నాకు మనం అనేది అదే, తప్పులేదు. కానీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడంట? వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుని నువ్వు ప్రేమించకుండా నువ్వు ఇవన్నీ చేసినా వ్యర్థమే. అంతే కదమ్మండి. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఒకటి. ఏందది? ఏందమ్మా, మీరందరూ వంటలు వండేవాళ్ళేగా, చెప్పలేదురా. ఉప్పేనా పప్ప? నువ్వు ఎంత ఘనంగా అన్ని చెయ్యి, ఘనంగా 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 చెయ్యి. నోట్లో ముద్ద పెట్టుకోగానే మూతి 3 వంకరలు తిరిగిద్ది. ఎందుకు? ఉప్పు లేదు. నీవు ఎన్ని కలిగి ఉన్నా నా యేసయ్య నీలో లేకపోతే అదంతా వ్యర్థమే. నువ్వు ఎన్ని పనులు చేసినా ఆయనను నువ్వు ప్రేమించకపోతే ఈ పనులన్నీ వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? ఇంట్లో ఉన్న నీ భర్తని కాదు, ఇంట్లో ఉన్నటువంటి నీ భార్యను కాదు, ఇంట్లో ఉన్నటువంటి నీ కడుపును పుట్టిన పిల్లల్ని కాదు, ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క తల్లిదండ్రులను కాదు, నీ తోడ పుట్టిన వారిని కాదు, నీ స్నేహితులు కాదు. నీ యొక్క అక్కర్లు తీర్చబడాలంటే, నీ సమస్త విషయాలలో దేవుడి సహాయం నీకు కలగాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు ప్రేమించవలసినది ఎవరినయ్యా అంటే, నీకు జన్మనిచ్చిన నీ దేవుని, ఆత్మ రక్షణ ఇచ్చినటువంటి నీ దేవుణ్ణి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి నీ దేవుణ్ణి, నిన్ను కాపాడుతూ నిన్ను పోషిస్తూ ఉన్నటువంటి నీ దేవుణ్ణి నువ్వేం చేయాలా? ప్రేమించాలి. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ప్రార్థనలకు పోతున్నాం కానీ మా ఇల్లు ఎప్పుడు ఇంతే ఉందయ్యా, పేదరికంతో ఉంటున్నాం అయ్యా, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నామయ్యా, ఇంకా మా బతుకులు ఇంతేనా? అవునా కాదా? ఎవరు ఈ మాటలు అనేవాళ్ళు? చర్చికి పోయేవాళ్ళే, ప్రార్థనలకు పోయేవారే. నీ ఇష్టం, నువ్వు ఏ మందిరానికి ఏం పో. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, ఈ యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో, ఈ మందిరానికి వచ్చినటువంటి వారు మీరు ఎంతమంది అయితే మనసు పెట్టి వింటూ ఉన్నారో, చాలామంది అనే మాట ఏంటో తెలుసా? మేము ఇంకా దీనస్థితిలోనే ఉన్నాము, కట్టుకోవడానికి ఇల్లే సరిగా లేదో, అవునా, పేద స్థితిలో ఉన్నాము, బాధాకరమైన స్థితిలో ఉన్నాము. ఏం చేసిండయ్యా యేసు ప్రభు? యేసు ప్రభు ఏమంటున్నాడు? దేవుడి వాక్యం ఏమంటున్నాడు? ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరుగును అని రాయబడతా ఉంది. కానీ మన జీవితంలో జరగట్లా. ఎవరిలో లోపం ఉంది? ఇచ్చేవాడిలో లోపం ఉందా? పుచ్చుకునే వాళ్ళలో లోపం ఉందా? ఏమా, ఇచ్చేవాడు ఎవ్వరికి పక్షపాతం చూడడు, తనను ప్రేమించు వారికి ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని, ఏమండి, ఎవరిని ప్రేమించేవారిని? దేవుణ్ణి ప్రేమించేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించకుండా ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తూ దేవా నువ్వు నన్ను ప్రేమించంటే ఆయన ప్రేమించేవాడు కాడు. ప్రేమిస్తాడు, కాపాడుకుంటూ వస్తాడు తప్ప నీ అక్కర్లు తీర్చబడాలంటే, నీ ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడాలంటే మొట్టమొదటిగా నీవు ఆయనను ప్రేమించాలి, ఆయన చేత నువ్వు ప్రేమింపబడాలి. మనం ప్రేమించాలి, అంతే మాత్రమే కాక ప్రేమింపబడితే ఆ గొప్పతనమే వేరు. ఎవరు మనల్ని ప్రేమించాల్సింది? మనుషులా? చాలామంది మాటలు తీయటి మాటలు ఉంటాయి. ఎందుకు? ఆ మనిషి నన్ను మెచ్చుకోవాలా, ఆ మనిషి నన్ను గొప్ప అనుకోవాలా, ఆ మనిషి నన్ను నేనంటే చాలా ఆత్మీయంగా ఉండాలి అని నోటి మాటలతో ప్రేమిస్తాం. కానీ అదే ప్రేమ యథార్థంగా దేవుడి పట్ల చూపించు, నీ జీవితం ఎంత ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం ఎంత దీవించబడుతుంది, నీ కుటుంబం ఎంత వర్ధిల్లుతుంది. గుర్తుంచుకోండి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుణ్ణి మొట్టమొదటిగా మనం ప్రేమించాలి. ఆయన రాయబడ్డ మాట అదే కదా, నన్ను ప్రేమించు వారిని
నేను ప్రేమిస్తానంటూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో మీకు ఒక మాట చెప్తున్నా, అవసరాలన్నీ తీరాలా. ఏమండి? అవసరాలన్నీ తీరాలా. మరి అవసరాలు తీర్చే యేసయ్యను నువ్వు ప్రేమించవా? ఇది ఎక్కడ న్యాయం? ఆయనేమో అవసరాలు తీర్చాలా, ఆయన మటుకు నువ్వు ప్రేమించవా? ఇంటిలో నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే నీకు కావాల్సినవి నీకు వస్తున్నాయా? ఇంట్లో నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే నీకు కావాల్సింది నీ భార్య ద్వారా భోజనం కానీ ఏదైనా సమస్తం నీకు జరుగుతుందా? ఇంట్లో నీ తల్లిదండ్రులను ప్రేమించకపోతే తల్లిదండ్రుల ద్వారా నీకు రూపాయి వస్తుందా? ఇవన్నీ మనం చేస్తున్నాం కానీ పరలోకము నుండి మేలులు అనుభవించడానికి కావాలని కోరుకుంటాం కానీ పరలోకపు తండ్రిని మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిస్తున్న పాస్టర్ గారు, అబ్బా ఎంత ధైర్యంగా చెప్తారో, ప్రేమిస్తున్న పాస్టర్ గారు భలేవాడివి, ఎందుకు ప్రేమించాం? యేసుప్రభే మా దేవుడు, యాడికి పోయినా యేసుప్రభే మా దేవుడు అని చెప్తున్నాం, మా యేసయ్యను మేము ప్రేమిస్తున్నాం అని చెప్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకో, దొంగ మాట చెప్పమాక. ఏ మాట? దొంగ మాట చెప్పమాక. నువ్వు ఒకవేళ ప్రేమిస్తున్నావంటే ఆయనకు ఒక కొలమానం ఉంది, ఆయనకు ఒక కొలమానం ఉంది. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ఏమండి, జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తాం, ఒక 2 రోజులు 3 రోజులు జ్వరం వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎన్ని టెస్టులు చేస్తారు? నీది ఫలానా జ్వరం అని చెప్తారా? ఎవరైనా చూడగానే చెప్పరు. టెస్ట్ చేసి అది వైరల్ ఫీవరా, డెంగ్యూనా, టైఫాయిడా, మలేరియానా, ఇవన్నీ దేని చూసి ఒక టెస్ట్ ఉంటుంది, అవునా? పరీక్షించి అప్పుడు చెప్తారు. అదేవిధంగా యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నానండి అని చెప్పుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చోకుండా ఇళ్లలో కూర్చుంటే సరిపోద్దా? నీకు నచ్చినప్పుడు నువ్వు మందిరానికి వచ్చి కూర్చుంటే సరిపోద్దా? ఒక వారం వచ్చి కూర్చొని ఇంకొక వారం నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళొస్తే సరిపోతుందా? నీ అవసరం ఉన్నప్పుడే నువ్వు వచ్చి కూర్చొని వేరే పనులు ఏమైనా ఉన్నప్పుడు యేసు ప్రభుకి స్థానం కల్పించకుండా ఆయన పక్కకు త్రోసివేసి నీ పనులే నీకు ఇష్టంగా నువ్వు తిరిగి వస్తే సరిపోతుందా? ఆలోచన చేయి. ఇదే నువ్వు ప్రేమించటం? ప్రియమైన వారులారా, మనము ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. ఇంకనూ ఉంది, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, మా పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి అని అంటున్నారు కదా. ఒక్క మాట దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని దేనిగా? ఆస్తికర్తలనుగా చేస్తాను అంటున్నాడు. ఆస్తి అయితే కావాలా, అయ్య మటుకొద్దు. నేటి కాలంలో పిల్లల మనస్తత్వాలు ఎట్టున్నాయో తెలుసా? పిల్లల్ని పెంచి పోషించి సంరక్షించి వారికి జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్లో బిల్లు కట్టి వారి వెంటే ఉండి తిండి తిప్పలు లేకుండా ఏడ్చి నా కొడుకు బతకాలా, నా కూతురు బతకాలా అని కోరుకొని నా పిల్లలు నా ప్రాణం అని చెప్పి డబ్బులు లేకపోయినా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి వారిని కాపాడుకొని వారిని పోషించుకొని వారిని పెద్దవారిని చేసి వారి అవసరాల కోసం తల్లిదండ్రులు వీరి యొక్క అవసరాలు పక్కన పెట్టుకొని ప్రయోజకులు చేసిన తర్వాత, మమ్మీ డాడీ నువ్వు మాకొద్దు, నువ్వు మాకొద్దు, నీ ఆస్తి మతుకు కావాలా. ఓడోడు బుద్ధి లేనోడు. ఆస్తి నువ్వు సంపాదించావా? తల్లిదండ్రులు తిని తినక, అవునా, వారి అక్కర్లు తీర్చుకోక, అయ్యో నేను తినిసస్తే అట్లా, నా పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు నా తర్వాత, వాడికి ఒక ఇల్లు కావాలా, ఆ అమ్మాయికి ఒక జీవితం కావాలా, ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపాలంటే ఆమె యొక్క అవసరాలు తీర్చేటప్పుడు డబ్బులు జాగ్రత్త చేయాలా, మగపిల్లగాడైతే ఏది వీడికి ఇల్లు అని అంటారేమో, ఒక ఇల్లు కట్టాలా అని చెప్పి ఈ తల్లిదండ్రుల యొక్క ఆశలు కూడా అణిచివేసుకొని పిల్లల కోసం బ్రతికి పిల్లలు పెద్దోళ్ళయి లెక్క చేయకుండా నువ్వు అవసరంలే నీ ఆస్తి కావాలా. ఒక చట్టం ఉంది, ఏంటో తెలుసా? పిల్లలకి ఆస్తి పంచిన తరువాత తల్లిదండ్రులను ఆ పిల్లలు నిర్లక్ష్యం చేసినట్లయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అది ఫైల్ చేసి కోర్టులోకి వెళ్తే ఆ ఆస్తి పిల్లలకి ఇచ్చావు కదా, ఆ పిల్లలు నీకేం చేయాలా? నువ్వు చనిపోయేంత వరకు చూడాలి. వాళ్ళందరికీ బాధ్యత ఉంది. వాళ్ళు మేము చూడం, మా భార్యలు మాట వినట్లా, మా భార్యలు నేను చూడొద్దు అంటారు అన్నారా? పోయి కేసు ఫైల్ చేయి, నీ ఆస్తి మొత్తం ఆ కోర్టులో తెచ్చిస్తారు. నీకు ఉంది ఆ చట్టం. నువ్వైతే వద్దు, నువ్వు ముసలిదారి అయిపోయినావు, నువ్వు ముసలోడు అయిపోయినావు. ఏమి వాళ్ళకి చాకరీ చేయలేరా? వీరు చిన్నపిల్లలప్పుడు అదే తల్లిదండ్రులు ఓపిక పట్టి పిల్లల్ని పెద్దోళ్ళు చేసుకోలేదా?
ఈ తల్లిదండ్రులు పనికిరారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కావాలి. ఎంత ఘోరం! నేటి కాలంలో క్రైస్తవులు కూడా అట్లే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? యేసు ప్రభు నువ్వైతే మాకొద్దు, నిన్నైతే మేము ప్రేమించం, మా అవసరాలన్నీ తీర్చు. అవునా కాదా? అలాంటి పిల్లలుగానే ఉన్నారు చాలామంది. యేసయ్యను ప్రేమించరు, యేసయ్య వద్దకు రారు, యేసయ్యలో కొనసాగరు. కానీ మేము పోయి ప్రార్థన పోయి కూర్చోగానే తెచ్చియాల. న్యాయం ఎక్కడైనా ఉన్నదా? ఇక్కడ రాయబడతా ఉంది, నన్ను ప్రేమించు వారిని దేనికి కర్తలుగా చేస్తున్నారు? దరిద్రానికి కర్తలుగా చేస్తానని చెప్పట్లా, బీదోలుగానే ఉంచుతున్నానని చెప్పట్లా, ఆస్తికే కర్తలుగా చేస్తున్నాడు. ఆస్తికి కర్తలుగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, పాషం గారు నేనున్నాం. మేము ₹1 సంపాదించినవి, ₹1000 సంపాదించినవి, ₹1,00,000 సంపాదించినవి, ₹1,00,00,000 సంపాదించినవి, మా తదనంతరం మా ఆస్తి ఎవరికి వెళ్తుంది? చిన్నయ్య పెద్దయ్య ఆడు కూర్చుంటారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అవునా? ఓయ్ ఓవే మాది ఆస్తి, వాళ్ళు ఒక చిల్లుగా వేయలే మాకు, అంతేనా? నేను కూడా మా నాన్నకు ఒక చిల్లుగా వేయలే. కానీ ఏమంటాం మేము? ఆస్తి నానా. యాడ్ నుంచి వచ్చింది ఆస్తి. ఆస్తికి కర్తలు ఎవరో తెలుసా? వారి పిల్లలే ఆస్తికి కర్తలు అవుతారు. పరాయోడు కాడు. అవుతాడా? చెప్పండి ఎవరైనా. ₹100 సంపాదించి పక్కడికి ₹10 పెట్టి చూద్దాం, ఎంత మనసు వెనకలాగిద్దో. ఇదే ₹10 నా పిల్లగాడు తింటాడుగా. అవునా కదా? నీ కష్టార్జితం నీ పిల్లలే తినాలనిపించింది, కానీ పక్క వాళ్ళకి పెట్టడానికి మనసు రాదు. ఒకవేళ పక్క వాళ్ళకి నువ్వు ₹1 ఇస్తున్నావంటే దేవుడు నిన్ను దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభువు కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు, పేరుకు మటుకు నా పేరు తగిలించుకో, క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు, నా మందిరానికి రామాక, నన్ను లెక్క చేయమాక, నిన్ను మటుకు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడా? యేసు ప్రభు ప్రతి మాట మీరు గమనించాల. నన్ను ప్రేమిస్తే అంటున్నాడు ఆయన. నన్ను ప్రేమిస్తే, నన్ను ప్రేమించిన వాళ్ళని నా ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. ఎక్కడ ఆస్తి? నువ్వే చెప్పు పాస్టర్ గారు, ఏడాది దాచిపెట్టిండో యేసు ప్రభు ఆస్తులు. మేము పోయి అడుగుతూ ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేస్తాం మా ఇళ్లలో. ఒక పూట తిని 2 పూటలు తినకుండా ఉపవాస ప్రార్థన చేసి కదా. గమనించండి, తల్లిదండ్రులు ముసలోళ్ళు అయి చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు కొడుకులు ఏం చేస్తున్నారు తెలిసి? ఈ మధ్య మా నాన్నకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, మా అమ్మకి వాళ్ళ అమ్మల తరపున ఎక్కడెక్కడ ఆస్తులు వచ్చినాయి. ఈ ఎంక్వైరీలు ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? చివరి దశలో మన ఈ మధ్య తెలంగాణలో ఎక్కడో చూశాను, తల్లిలో తండ్రి ఆ శవాన్ని ఆ ఇంటికాడ 3 రోజులు పెట్టుకున్నారంటండి పిల్లలు. ఎందుకో తెలుసా? ఆస్తి పంపకాల కోసం. ఎంత కర్కసలో చూడండి. ఆస్తి పంపకం అంటే ఆస్తి కోసమే తల్లి కావాలి, తండ్రి కావాలి, అంతే. ఒక యంత్రంగా నాకు జన్మనిచ్చిండ్రే అనే ఆప్యాయత లేదు. ఎంత కఠినాత్ములుగా ఉంటున్నారు చూడండి. ఆ శవాన్ని అంతే పెట్టుకున్నారు, ఆస్తి పంపకాలు జరగలేదంట. ఊళ్ళో వాళ్ళందరూ తూ అని వస్తున్నారంట వాళ్ళని. అయినా వాళ్ళకి సిగ్గు శరణం ఉంటుందా? ఇంకా ఇప్పుడు నేటి కాలంలో కూడా చాలామంది ఉన్నారులేండి. కానీ యేసు ప్రభు ఆస్తి అక్కడ ఇక్కడ కాదు, కానీ ఆయన అడుగు ప్రతి వానికి ఇచ్చేవాడు. నీకు ఏదైతే కొదువై ఉన్నదో, ఏదైతే అక్కరై ఉన్నదో, ఏదైతే నీకు కావలసి ఉన్నదో, నీ దేవుణ్ణి నీవు అడిగితే, అయ్యా నాకు ఇది ప్రభు అంటే ఇవ్వడా? అసమర్థుడు కాదు నువ్వు పూజించే దేవుడో, ఏమీ లేనోడు కాదు నువ్వు పూజించే దేవుడు. సర్వశక్తి కలిగిన వాడు నీ దేవుడు, సర్వాంతర్యామి నీ దేవుడు, సర్వము నీకు అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. మరి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీవు ఆయనను ప్రేమించట్లేదు. ప్రేమించినోడికి ఇస్తానంటున్నాడు. ప్రేమించినోడు చాలామంది పొందుకుంటున్నారు. చూడండి, నీ పక్కన వాళ్ళు ఎంతమంది పొందుకోవట్లేదు దేవుడి దగ్గర, మరి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? అయితే ప్రేమించడానికి ఒక లెక్క ఉంది. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కొన్ని రుజువులు కావాలి. అవునా? రుజువులు కావాలి. ఏముంది మన దగ్గర రుజువు? చక్కగా ప్రార్థన చేసుకుంటున్నావా అంటే ప్రార్థన లేదు. చదువు వచ్చి వాక్యం చదువుకుంటున్నావా అంటే వాక్యం లేదు. చక్కగా దేవుడి మందిరానికి టయానికి వస్తున్నావా అంటే అది లేదు. దేవుడి వాక్యాన్ని విని లోపడుతున్నావా అంటే అది లేదు. అన్ని వ్యతిరేకంగా ఉండి నాకు మటుకు అంత కావాలి ప్రభు అంటే అవుతుందా అమ్మా? ఆలోచన చేయండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఒకవేళ పిల్లల్ని ప్రేమించావంటే పిల్లలకు కావాల్సినవి తెచ్చిస్తున్నావు, భార్యను ప్రేమించావంటే భార్యకు కావాల్సిన విధంగా చేస్తున్నావు, భర్తను ప్రేమించావంటే భర్తకు అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావు. బాగుంది, నువ్వు ప్రేమించావంటే ఒక రుజువు చూపిస్తావు అన్నావు. మరి దేవుని ప్రేమించడం అంటే ఏమో అది కూడా నువ్వే చెప్పు పాస్టర్ గారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట.
ఏం గైకొనాలా? ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క మాటలు. గైకొనుట అంటే ఏంటి? ఆ ప్రకారం జరిగించడం, ఆ మాట ప్రకారం జరిగించడం. అంతే. నేను విన్నాను ప్రభువా, నేను కూర్చున్నాను ప్రభువా అంటే సరిపోదు. కానీ యేసు ప్రభు చెప్పే ప్రతి మాటకు లోబడాలి, ప్రతి మాట ప్రకారం జీవించాలి. అప్పుడే కదా యేసయ్య అంటే నీకు ప్రేమ. అప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన మాట ప్రకారం నువ్వు వింటే కదా నీ ప్రార్థన ఆయన వినటానికి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి లిటికేషన్ చూడండి ఎలాగుందో సంబంధం. నీవు ఆయన ఆజ్ఞలను పాటిస్తే, నీవు ఆయన చెప్పిన బోధన చెవియొగ్గి ఆ ప్రకారం నీ యొక్క ప్రవర్తన, నీ జీవితం కొనసాగిస్తే, అది చూసి నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన కూడా నిన్ను ఆస్తికి కర్తలుగా చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి నిధులను నింపుదానని చెప్తా ఉన్నాడు. సమృద్ధి నీకు దయచేసబోతూ ఉన్నాడు, సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏమేమి కావాలో మొత్తం, ఉప్పు పప్పు అన్నీ 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 ఎలాగా ఏందే అని అనమాక. ఒక ఆయన దేవుని ప్రేమించాడు, దేవుడి వాక్యాన్ని విన్నాడు, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం వెళ్తూ ఉన్నాడు. ఆకలి అవుతూ ఉంది, తినటానికి తిండి లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన వండి పెట్టడానికి కూడా ఎవరు లేరు అక్కడ, జనం లేని ప్లేస్లో. వినండి ఈ మాట. కానీ దేవుడు చెప్పిన ప్రకారము ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన ప్రకారం ఫలానా చోటకు వెళ్ళవయ్యా నువ్వంటే అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అక్కడే కూర్చో అంటే అక్కడే కూర్చున్నాడు. మనమైతే కానీ దేవుని మాటకు ఒక వ్యక్తి లోబడతా ఉన్నాడు. అక్కడే కూర్చున్నాడు, అక్కడే ఆడే ఉన్నాడు. ఏందయ్యా? ఏది లేదు, నువ్వు ఆడు కూర్చో, నీకు నేను భోజనం పంపుతా. అది పప్పు ఉప్పు కాదో, నెంబర్ 1 భోజనం నేను పంపుతా అని చెప్పి ఏం చేశాడో తెలుసా? కాకుల చేత ఆహారాన్ని పంపాడు. ఇప్పుడు వస్తే ఎట్టుంటుంది మనకి? కాకా అది ఏం తిన్నదో, ఏ కప్ప తిన్నదో, ఏ బురదలో ఉన్నదో, ఏం తిన్నదో కదా. కానీ అసలు దానికి మొక్క దొరికితే ఊరుకునిద్దే కాకి, ఆహారం దొరుకుతుంటే ఊరుకునిద్దే కాకి. కానీ కాకి కూడా దేవుడి మాటకు లోబడతా ఉంది. కానీ ఈ మనుషులే దేవుడి మాటకు లోబడట్లా. కాకి కూడా దేవుడి మాటకు లోబడతా ఉంది, తన సృష్టి తనకు లోబడతా ఉంది. కానీ తాను ఇష్టపడ్డ మనుషులు లోబడట్లే ఇప్పుడు దాకా. అదే కదా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆ దైవజనుడి దగ్గరికి ఈ కాకి ద్వారా ఆహారము పంపబడుతూ ఉంది. వండుకున్నాడా? మీరు అనొచ్చిందాక పప్పు ఉప్పు అన్నీ ఆయనే ఎత్తా అంటున్నాడుగా మాస్టర్ గారు, మేము పోయి ఇంట్లో కూర్చుంటాంలే, మేమేం పని చేయలే. కాదు, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే, ఆయన చెప్పిన పని నువ్వు చేస్తూ ఉంటే నీకు ఏ సమయంలో ఏది కావాలో అవి సమృద్ధిగా ఇస్తాడు. ఆ వ్యక్తికి ఒక్క రొట్టె పెట్టి మిగిల్చాడా? తన కడుపు నిండా తినులాగన. అది కూడా చూడు ఎట్లా అన్నాడు తెలుసా? బాబు బంగారం, నువ్వు తిని కూర్చోవడం కాదురా నాయన, అబ్బా భలేగుంది, ఎవరు పెట్టాల్సిన పని లేదు, దేవుడు పంపిస్తున్నాడు నా కాకి ద్వారా భోజనం అని తిని పడుకోవటం కాదు. 2 రోజులు 3 రోజులు అట్లా ఉండు, నేను చెప్పేదాకా నీకు చాలా దూరం ప్రయాణం ఉందిరా నాయన. ఆ ప్రయాణానికి కావాల్సిన శక్తి నువ్వు పొందుకొని ఉండులాగన ఇవి తిని రెస్ట్ తీసుకోయా అన్నాడు. చూచారా ప్రియులారా? సృష్టి మాట వింటా ఉంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాట వింటా ఉన్నాడు. పోషింపబడలేదా? ఎప్పుడు పోషింపబడ్డాడు? దేవుని మాట విని ఆ ప్రకారం చేసినవాడు. మనమందరం అయితే వింటూ ఉన్నాం. ఇప్పుడా పుట్టిన కాడి నుంచి వింటున్నాం. ఎన్ని మాటలు వింటున్నామో, ఎన్ని ప్రసంగాలు వింటున్నామో, ఎన్ని ఉజ్జీవ సభలకు పోయి ఉజ్జీవింపబడ్డమో. అవునా? ఉజ్జీవ సభలకు పోయి ఉజ్జీవింపబడ్డారు, సువార్త మహాసభలకు పోయి ఉజ్జీవింపబడ్డారు. అమ్మా, ఇన్ని వింటున్నావు కానీ ఒక్క మాటకైనా లోబడి పనిచేసావా? ఆయన ఆజ్ఞను పాటించావా? వచ్చి కూర్చోవటం ముఖ్యం కాదు, కానీ చెప్పబడ్డ మాటలు చెవులు కలిగిన వారు వినును గాక అని ప్రకటన గ్రంథంలో ఉంది. అంటే అర్థమైంది, విని గ్రహించి ఆ మాట ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారి జీవితాలలో ఇది మొదలుకొని దేవుడు కార్యాలు చేయును గాక. నేను అనాల్సిన అవసరం లేదు, మీరే అంటారు. చప్పట్లు కొట్టండి అయ్యా అని మేము అనాలా? పెద్దగా ఆరాధన చేయండి అయ్యా మేము అనాలా? మిమ్మలను దీవించును గాక అనగానే నిద్రపోయే వాళ్ళు కూడా ఆమేన్
మనకైతే అన్నీ కావాలా, ఆయన చెప్పింది మటుకు మనం వినం. న్యాయమా? గుర్తుంచుకోండి నా ప్రియ దేవుని పిల్లలారా. అందుకని ఉంటూ ఉన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయన ప్రేమించామని కాదు, యేసు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇప్పుడు ఏనండి శ్రద్ధగా, యేసయ్యను ప్రేమించా నా ప్రియుడు నా ప్రియ యేసు నా వరుడు పెండ్లి కుమారుడు, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్య ఆకాశమా మహిమలోక. పాటలు మటుకు భలే పాడతాం. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, నా పెండ్లి కుమారుడా. రైట్, మంచిదే, పాడు. అయితే నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? పాటలోనే ప్రేమించేది, లేక నీ జీవితంలో ప్రేమిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ రాయబడుతున్న మాట, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. ఇక్కడ క్లియర్. నా జీవితంలో కార్యం జరగలేదు పాస్టర్ గారు అనడానికి వీలు లేదు. ఆయన కార్యం చేయడానికి సమర్థుడే. ఆయన నీ జీవితంలో కార్యం జరిగించట్లేదంటే నీవు ఆయన ఇష్ట ప్రకారం జీవించట్లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు. మరి ఆయన ఆజ్ఞలను పాటించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ఇంకొక విషయం క్లియర్గా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు, ఆయన్ని గైకొనట్లేదంటే నువ్వు ఆయనను ప్రేమించట్లేదని అర్థము. మరి ఆయనను ప్రేమించకుండా మరి దేన్ని ప్రేమిస్తున్నావు? ఈరోజు దేనిని ప్రేమించి దేవుడి మందిరానికి రాకుండా ఉండిపోయారు? అంతే కదమ్మా. నిజంగా యేసయ్య నీకు ఇష్టమైతే మొట్టమొదటిగా యేసయ్యకు ప్రాధాన్యత ఇస్తావు. ఒకవేళ ఊర్లోకి వెళ్ళాలి, నిజమే, అయిపోయిన తర్వాత వెళ్ళాలి. మేము వెళ్ళట్లా, మాకు లేవు ఆ పనులు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకైనా ఏనాడైనా ఆబ్సెంట్ అయ్యాము? ఆదివారం పూట మేము మనుషులమేగా. మాకు పనులు లేవా? మాకు పిల్లలు లేరా? మాకు బంధాలు లేవా? ఉన్నా సరే ముందు ఇది అయిపోయిన తర్వాతే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే మా పని. మా యేసయ్య కాపాడుతూ వచ్చినప్పుడు ఆయనకు సమయం ఇవ్వకుండా లోకంలో సమయం ఇస్తే, ఒకవేళ రేపు అది చూడకుండా లోకం నుంచి వెళ్ళిపోతే నేను, అంతే కదండి. అప్పుడు యేసయ్య అంటే వింటాడా? ఇప్పుడు నేను ఆయన మాట విన్నప్పుడు, నా అవసరం వచ్చి యేసయ్య అని నేను అన్నప్పుడు వింటాడా? వినడు. నా మాటలు గైకొనని వాడు నన్ను ప్రేమించలేదు. నన్ను ప్రేమించకపోతే నేను కూడా ప్రేమించను. ఒకప్పుడు ప్రేమించా, మీ అందరి కోసం ప్రాణం పెట్టా, మీ అందరి కోసం నేను వచ్చా, నా ప్రాణాన్ని ఇచ్చా, అన్ని చేసి వచ్చా. కానీ ఇంకా మీరు చచ్చిన స్థితిలోనే ఉన్నారు, కానీ తిరిగి లేచిన స్థితిలో లేరు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరు నేటి కాలంలో? దేవుని కంటే ముఖ్యంగా లోకానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? లోక ప్రకారం జీవించేవారు ఎంతమంది లేరు? వారి గురించి ఒక మాట రాయబడతా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక. పేరు ఎక్కితే బాగా చెప్తారు, మేము భక్తిపరులమండి, మేము పరిశుద్ధులమండి, మేము నీతిమంతులమండి, మేము గొప్పవాళ్ళమండి, మేము అదండి ఇదండి. ఎవరికి కావాలి ఈ మాటలు? ఎవరికి కావాలి ఈ మాటలు? నిజంగా నువ్వు దేవుడి బిడ్డవైతే ఆదివారం పూట దేవుడి మందిరంలో కనబడాలా? నిజంగా నువ్వు దేవుడు ప్రేమించేవాడు అయితే దేవుడికి నువ్వు మొట్టమొదటిగా నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలా. ఇదంతా కాదు. ఉదయాన్నే లెగ్గానే ఎంతమంది నిద్రలేసి ప్రార్థన చేసుకున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. మరి మిగిలిన వాళ్ళకి ఏమైంది? మిగిలిన వాళ్ళు ఎందుకు చేసుకోలేదు? రాదా ప్రార్థన? మనుషులతో మాట్లాడినట్టుగా దేవుడితో మాట్లాడటం. రాత్రి అంతా కాపాడే ప్రభువా, గత కాలం అంతా కాపాడే ప్రభువా. ఒకవేళ రాత్రి పుడుక్కునంటే ఇది మొదటి రోజు, రేపు రెండో రోజు, మూడో రోజు అయిపోయా అంటారు నా ఇంటోళ్ళు. కానీ నువ్వు నన్ను కాపాడుకుంటూ వచ్చావయ్యా, నీకు ఒక దండవయ్యా అంటే అయిపోయిందిగా. ఆ రెండు మాటలు కూడా రావట్లేదా? నీకు దేవుడు అవసరాలు తీర్చాలా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయనకైతే ప్రార్థన చేయవు, సమయానికి వచ్చి ఆయన కాడ కూర్చో. సరే, ఆయన కాడ కూర్చొని ఎప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు కూర్చున్నా చెప్పే మాటల్లో వినవు. ఒకవేళ విన్నా ఆ ప్రకారం నువ్వు చేయటం నీ మనసు పుట్టదు. నీకు మటుకు దేవుడు అన్నీ చేసి పెట్టాలా? న్యాయమా? నేను స్కూల్కి పోను, మా టీచర్ గారు చెప్పినా నేను ఎన్నో పరీక్ష రాస్తా అంటే వచ్చి కూర్చుంటా, నాకు పాస్ కావాలా అంటే వాడంత మూర్ఖుడు ఎవడైనా ఉన్నాడు భూలోకంలో? స్కూల్కి టయానికి పోడు, టీచర్ చెప్పి సరిగ్గా వినడు,
ఏదో పరీక్ష రాస్తానంటాడు, ఫెయిల్ అయిపోతాడు మొత్తం. నేను పాస్ కావాలని కోరుకుంటాడు. అది సరి అయిన విధానమేనా? నువ్వు చర్చికి సరిగా రావు, ఇంట్లో ప్రార్థన చేయవు, సంఘంలో ప్రార్థన చేయవు, దేవుళ్ళో ఉండవు, ఏమి చేయవు. నువ్వు మటుకు దేవుడు కావాలి, దేవుడు ఇవ్వాలంటే ఏ కాలంలో ఉన్నాం మనము? రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించట్లేదంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? లోకాన్ని ప్రేమిస్తున్నట్టే. దేవుని ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ప్రేమించవు, లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించవు. గుర్తుంచుకో, దేవుని ప్రేమిస్తే దేవుడికే మొదటి ప్రాధాన్యత. దేవుడిని ప్రేమిస్తే అమ్మో నా దేవుడిని దేవుడి దగ్గరికి వస్తావు. లోకాన్ని ప్రేమిస్తే ఎప్పుడో ఒకసారి పోయి కూర్చుందాంలే మందిరంలో, ఎప్పుడో ఒకసారి పోయి కూర్చొని వాక్యం విందాంలే. ఎందుకు? మనం క్రైస్తవులంగా, మన తాతలు ముత్తాతలు క్రైస్తవులుగా నిర్లక్ష్య ధోరణిలో ఉంటా ఉన్నారు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను అంటున్నాడు. అదో అయిపోయింది. ఇప్పుడు దేనిని ప్రేమించొద్దు అంటున్నాడు. ఆయన చెప్పే మాట, అమ్మా పొయ్యిలో చేయి పెట్టొద్దురా అంది అమ్మ. సెంటర్కు పోయి ఉల్లిగడ్డలు తక్కువైన సాయంత్రం పాస్టర్ గారు వస్తున్నాడు, కోడిగుడ్లు కూర చేయాలని చెప్పి అమ్మ ఏం చేసింది? అరే నువ్వు పొయ్యి దగ్గరే కూర్చోరా, పొయ్యి ఉల్లిగడ్డలు గుడ్లు ఇంక మిగిలిన అన్నీ కూడా నేను తీసుకొని వస్తానని చెప్పింది. మా అమ్మ పొయ్యి దగ్గరే కూర్చోమంది, కానీ పొయ్యిలో చేయి పెట్టలేదు. చెయ్యి పెట్టొద్దు అంటే ఎందుకో పెట్టొద్దు, నీ మంచి కోసమేగా. ఎందుకో అని అమ్మ వచ్చేలోపు చెయ్యి పెట్టి తీసి అమ్మా అని ఏడితే ఏమన్నది? నేను పెట్టొద్దని చెప్పా కదరా చెయ్యి, ఎందుకు పెట్టినవు చెప్పు. ఇప్పుడు ఎంత డిస్టర్బ్ అయిపోయింది. ఆయన ఇంటికి పిలుచుకొని భోజనం పెడదాం అనుకున్నా, అది డిస్టర్బ్ అయిపోయిందే. ఇది చెయ్యి కాల్చుకున్నాను చెప్పా. ఇంకొకరు ఏమనుకుంటారు? పాస్టర్ గారి ఇంటికి పిలవబట్టి చెయ్యి కాల్చుకుంటే కొడుకు అంటారు మూర్ఖులు కొంతమంది. వాడు చేయి పెట్టొద్దని వాళ్ళు అమ్మంది, వీడు చేయి పెట్టిండు. వేరే వాళ్ళు అనుకునే మాట ఏంది? పాస్టర్ గారికి భోజనం పెడదాం అనుకున్నావు, చేయగలిగింది కాబట్టి ఏం చేయాలా? పాస్టర్ గారికి బోవ పెట్టకూడదు. ఎవడో పెట్టిర్రా వాళ్ళ పిల్లల చేతులు కావుతాయి. లోకపు తీరు ఎలాగుందంటే ఇలాగుంది. అవునా కాదా? ఎందుకు పెట్టాడు వాడు, ఎందుకు కాలింది వాడికి, ఇవన్నీ ఆలోచన చేయరు. యేసు ప్రభు చెబుతూ ఉన్న మాట, నువ్వు దేనిని ప్రేమించొద్దు? లోకాన్ని. ఎందుకో కూడా యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, ఎవడైనను లోకమును ప్రేమించితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆయన ప్రేమ నీలో లేనప్పుడు అక్కడి నుంచి ఎయ్యిరావు, అన్నీ ఆగిపోతాయి. గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా ఉన్నా సరే, ఏ పార్టీ వచ్చినా సరే, కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటుంది. ఏ ప్రభుత్వమైనా గుర్తుంచుకోండి, వారితో మంచిగా ఉండక కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వితే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రావు. యేసు ప్రభుతో కూడా అనుకూలంగా ఉంటేనే యేసు ప్రభు ఇవ్వాల్సిన ఏమన్నా ఇస్తాడు. యేసు ప్రభుకు అనుకూలంగా లేకుండా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, లోకము నీలో ఉంటే నీలో ఎవరు లేనట్టు? దేవుడు లేడు. మరి ఏం జరిగిద్ది? చదవండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు ఉండదు? లోకములో ఉన్నదంతా, లోకంలో ఏముంది? లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దన్నాడు? అది కూడా ఉంది అక్కడ చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. అబ్బో, ఏ ఆశ? ఈ శరీరం పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? దీనికి మేకప్ కావాలా. ఈ శరీరానికి ఏం కావాలా? డబ్బాలు పాండ్స్ పౌడర్ అయిపోవాలా, మేకప్ కావాలా, లవ్లీలు కావాలా. ఏ లవ్లీలు? పేరన్ లవ్లీలు. ప్యాడేసి పూసుకుంటే బాగుండుగా, పేరన్ లవ్లీలు కావాలా. ఓకే, రైట్. తర్వాత ఈ శరీరానికి ఇంకా ఏం కావాలా? కడుపు నిండా తిండి కావాలా. ఈ శరీరానికి ఏం కావాలి? ఇంకా తగిలించుకోవడానికి మంచి బట్టలు కావాలి. అది కూడా ఇస్త్రీ చేసిన బట్టలు, సెంట్లు కొట్టుకునే రావాలా. ఈ శరీరానికండి శరీర ఆశ. తర్వాత నేత్రాశ. చూసిందంతా నాకే, పక్కోడి ప్లేట్లో పడ్డ ముక్కలన్నీ నాకే, పక్కోడి ప్లేట్లో పడ్డ లడ్డంతా నాకే, ఏది చూస్తే అదే. ఆశా నిగ్రహం ఉండాలి క్రైస్తవుడికి. ఆశ ఉన్నా నిగ్రహించుకునే మనసు కావాలి, అది గొప్పతనం. ఆశా నిగ్రహం. యోసేపు పాపం చేయడానికి సమయం ఉన్నా కూడా నా దేవుని దృష్టికి ఘోరమైన నేను పని చేయలేను నిగ్రహించుకున్నాడు. మగోడు గాడా యోసేపు?
మగోడు కాడా? మగోడే. కానీ నా దేవుడి దృష్టికి ఈ పాపం నేను చేయలేని చెప్పి నిగ్రహించుకున్నాడు. అంతే తప్ప శరీరానికి ఏది కావాలంటే అది. నేత్రాశ కనపడగానే ఆ ఇంట్లో టీవీ వచ్చింది, మన ఇంట్లో ఈ నెల టీవీ రాదా, మొహం 3 వంకలు పెట్టుకొని చెప్పింది ఇంట్లో. వాడు సచ్చినట్టు కొని పెట్టాలి ఇంట్లో టీవీ. ఏం చేస్తాం? నేత్రాశలు. ఆ నేత్రాశతోనే కదా మనం ఇన్ని బాధలు పడుతుంది. మన అయ్యా అమ్మ ఏం చేసిండ్రు? వద్దన్న పని చేసిండ్రు. ఏం పని చేసిండ్రు? అయ్యా అమ్మడి మీ అమ్మ మీ నాన్న అనుకునేరు. ఆది దంపతులైనటువంటి ఆ అమ్మగారు అయ్యగారు ఏం చేసిండ్రు? ఒరే మీరు తినమాకండ్రా, తింటే సస్తర్రా అని చెప్పిండు. అమ్మగారికి ఏమనిపించింది? చూపులకు రమ్యమైనదను రుచిగా ఉన్నదని, అబ్బా భలేగుంటుందని చూసింది ఊరుకుందా? మరలా పోయింది, లాక్కొని వచ్చింది. ఆమెగారు తింటమే కాకుండా ఆ పాపాన్ని ఆయనకు కూడా అంటించింది. ఇద్దరూ బయటికి పోవాల్సి వచ్చింది. నేత్రాశ ఎంత దూరం తీసుకెళ్ళింది? దేవుడి సన్నిధి నుండి దూరంగా తీసుకెళ్ళింది. లోకంలో ఉందేంటి? నేత్రాశ. నీ కంటికి ఏది కనపడితే అది కావాలి, అది నాదా నాది కాదా ఏందా ఇవన్నీ ఆలోచన చేయరు. మూడోది ఏంది? తినటానికి తిండి ఉండదు కానీ బయటకు పోయి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తినటానికి తిండి లేదు, మీసాలకి అదేదో నూనె అంట. మీకు బాగా తెలుసు, మీ చేత అనిపించడానికి నేను అందలే. సంపంగి నూనె అంట. బయట గొప్పలు ఎందుకబ్బా? ఇంట్లో పిల్లలకు బోవ పెట్టుకో చాలు, ఇంట్లో భర్తకి పిల్లలకి అన్నం పెట్టుకో చాలు. బయట నీకు గొప్పలు ఎవరికి కావాలా? నీ బయట గొప్పలు కడుపు నిండదు. బయట గొప్పలకు పోతావు, ఇంట్లో వస్తే తన్నులు తింటావు. దేనికి? బయట వాళ్ళకి న్యాయం చేయడానికి పోతావు, ఇంట్లో చూస్తేనే పిల్లలు కోపంతో రగిలిపోతా ఉంటారు. కారణం ఇంటిని ఏలనోడు బయటికి పోయి గొప్పలు చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? డంబాలకు పోతారండి. జీవపు డంబం అనేది మనకు వద్దమ్మా. జీవపు డంబం క్రైస్తవులకు తగింది కాదు. నేత్రాశ క్రైస్తవులకు తగినది కాదు. శరీరాశ క్రైస్తవులకు తగింది కాదు. నీ దేహమే దేవుని ఆలయం అని అనుకో. క్రైస్తవుడికి ఏంది? నీ దేహమే దేవుని ఆలయం. నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. ఆలయానికి నువ్వు వెళ్ళటం కాదు, నీ దేహమే దేవుడు నివసించే ఆలయం. దాన్ని నువ్వు పాడు చేస్తే ఎట్లా? శరీర ఆశలతో నీ శరీరం యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత కూడా శరీర ఆశల కోసే ప్రాకులాడుతూ ఉంటుంటే దేవుడు నువ్వు అడిగిన ఇస్తాడా? తప్పు కదా. శరీరాశ ఉండకూడదు. శరీరం ఆల్రెడీ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడే అక్కడ సిలువ వేయబడ్డది. ఇక జీవించేది నువ్వు ఎవరి కోసం? నీ పెండ్లి కుమారుడి కోసం నువ్వు జీవిస్తున్నావని గుర్తుంచుకో. నేత్రాశ నువ్వు లోకం వైపుగా చూసేది. నేత్రాశ ఒక మంచి మహాతల్లి ఉప్పు స్తంభం అయిపోయింది. అవునా? నేత్రాశ ఏమైపోయింది? నువ్వు వెనక తిరిగి చూడొద్దు తల్లి అని చెప్పాడు. వీళ్ళు నిద్రపోతోళ్ళు, వీళ్ళు సోమరిపోతోళ్ళు, వీళ్ళు బద్ధకం కలిగిన వాళ్ళు అని చెప్పి దేవుడు అనుకుంటున్నా కానీ దేవుని స్నేహితుడైన వాడు ఒకడున్నాడు. ఆయన పేరు అబ్రాము. అయ్యా 50 మంది ఉన్నా రక్షిత్వా, 30 మంది ఉన్నా రక్షిత్వా, 20 మంది అడిగినోడు ఉన్నాడు కదా. అతని ప్రార్థన ఆలకించి వీళ్ళని రక్షించాలని వచ్చి వీళ్ళు తడువు చేస్తున్నా సరే లాక్కొని బయటికి వెళ్ళిపోయి మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అనగానే దేవుడు భయం లేని వాళ్ళకి ఎట్టుంటుంది చెప్పండి? దేవుడు భయం లేని వాళ్ళకి ఎట్టుంటుంది? చూడొద్దు అన్నప్పుడు చూడకూడదు, చేయొద్దు అన్నప్పుడు చేయకూడదు. ఇక్కడ అదే అన్నాడు కదా, లోకాన్ని ప్రేమించొద్దు అన్నప్పుడు ప్రేమించొద్దు. లోకంలో ఉంది శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇప్పుడు ఈవిడేం చేస్తుంది? నేత్రాశ. అయ్యో నాతో పాటు ముచ్చట్లాడిన పెద్ద మేడందో, నాతో పాటు జరిగించిన పనులన్నింటిలో ఉన్న నా స్నేహితులు ఏమైపోతున్నారో, నా బంగారం ఏమైపోయిందో, నా ఊరే. నువ్వు ఏడుంటే సస్తవే తల్లి, నువ్వు పో బయటికి అంటుంటే మనసు అంతా ఎట్టుంది? ఆడేమైపోతుందో, ఏం జరుగుతుందో ఏందో తిరిగింది. అయ్యా భర్త పేరు లోతా అయిపోయింది. వద్దు అన్నా అయిపోయింది. మీ ముగ్గురేని బతకంటారా పోయి? వాళ్ళు కూడా పోయారు. వాళ్ళు ఇంకా భయంకరమైన
ఇవన్నీ జరగడం కారణం ఎవరు? ఈ మహాతల్లి. అదే ఈ మహాతల్లి వెనక్కి తిరగకుండా ఉంటే మొగుడుతో నువ్వు ఉండేదానివేగా, నీ పిల్లలకి ఎవడో ఒకటి చేసి బయటికి పంపించేదానివేగా, అయిపోయేదేగా. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, బుర్ర ఉందా? లెక్కలేనితనం. మొగుడిని లెక్క చేయదు, దేవుడిని లెక్క చేయదు. ఏమైపోయింది ఆ బతుకు? నేత్రాశతో ఏమైపోయింది? ఉప్పు స్తంభం, ఓడికి పనికిరాదు. దారిలో పోత పోత అడ్డైపోయిందండి. వచ్చేవాడికి అడ్డే, పోయేవాడికి అడ్డే. నేత్రాశ అలాంటిది. జీవపు డమ్మం. జీవపు డమ్మం ఇందాక అనుకున్నాం కదా, గొప్పలకి వెళ్తా ఉంటారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏం వాళ్ళారు వాడు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకొని, ఏమీ లేదు ఎగిరి పడిద్దంట, అంతా ఉందానికి మరిగి ఉండిద్దంట అన్నట్టు. ఏమీ లేకుండా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? గొప్పలకు పోకూడదు మనం. ఒకవేళ గొప్ప చేయాలంటే ఎవరిని గొప్ప చేయాలి తెలుసా? మనల్ని కాదు, మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి గొప్పగా చెప్పుకోవాలి. మనం కాపాడుతున్నటువంటి దేవుణ్ణి మనం ఘనంగా చూసుకోవాలా. అవి మాటలు రాయబడుతుంది. అదే ప్రియమైన వారలారా, అయితే ఈ నేత్రాశ, ఈ శరీరాశ, ఈ జీవపు డమ్మం ఎవరి వల్ల పుట్టినవి కావంట? తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. ఇప్పుడు చెప్పండి, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీ మనసుకు తెలుసు. లోకాన్ని ప్రేమిస్తూ దేవుడు నాకు ఇవ్వాలంటే ఇస్తాడా? లోకాన్ని నువ్వు ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. నీ నిధులు నింపుతానంటా ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తానంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయి. దేవుణ్ణి ప్రేమిస్తే నీ అవసరాలు తీరుస్తాడు. ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. ఏ టయానికి ఏమి ఇవ్వాలో ఇస్తాడు ఆయన, అంతే. నీ కోసం దాచిపెట్టున్నాడు, నీ కోసం దాచిపెట్టున్నాడు. బాధపడమాక, భయపడమాక, నీ కోసం దాచిపెట్టున్నాడు. అది ఏది ఏ టయాన్ని ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన మాటకు లోబడాలి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనలో కొనసాగాల. అప్పుడు మాత్రమే తప్ప లోకాశ, శరీరాశ, జీవడంబ నీలో పెట్టుకొని నువ్వు ఎడకొచ్చి కూర్చొని నువ్వు ఆయన్ని అడిగితే అవి నువ్వు పొందుకోవు. కానీ లోకాశ, శరీరాశ, జీవపు డంబంతో ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే ఏమైందో తెలుసా? చివరి మాట చూడండి, 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోతాయి, అయిపోతాయి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిలా తొలగరి వర్షపు చల్లుతకు నీ పొలములోనే నాటితివి. తొలగరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి.
బ్రతికించుచున్నది. ఏం బ్రతికించాలో మనల్ని? ఒక ఆశ. అది ఏ ఆశ? ఆయన కొరికే బ్రతకాల. ఎన్ని జరిగినా ఏది జరిగినా తొందరపడకుండా మనం ఉంటే, ఆయన కోసం మనం బ్రతికితే, ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. మనం ఎవరితో జీవించాలా? ఆయనతో జీవించాలి, లోకంతో కాదు. లోకంతో జీవించిన వాళ్ళ పరిస్థితి మనం చూసాం కదా. కనుక విషయాన్ని గుర్తుంచుకోండి. నిన్ను ఆస్తికర్తలుగా చేసేవాడు, నీ ధననిధులు నింపేవాడు, నీకు సమస్తమును సమకూర్చి జరిగించాలంటే ఒక్కటి చేయాలి. నువ్వు ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలి. అంతే కదా. ఐ లవ్ యూ చెప్తే సరిపోదు, క్రియారూపంలో జరిగించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఆయనకి మన జీవితంలో మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తే ఆయన కూడా మనకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడో కాదు, మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.